మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు సంవత్సరానికో 8 నెలలకో 9 నెలలకో ఎలక్షన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనము ఈ రోజు నుంచి గ్రామాల్లో కలుపుకొని పోండి. ఏదో గవర్నమెంట్ వచ్చింది, ఏదో పెత్తనము రాజ్యము మన ఏదో రాజులు అనే భావన వదిలేండి. పల్లెలు నరగని కలుపుకొని పోయి ఆలోచించండి. మీరు రేపు సర్పంచులు కావాలన్నా, ఎంపీటీసీలు కావాలన్నా, రేపు ఇంకోటి కావాలన్నా మనం ఇప్పుడు ఏదో కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చినా వేసినాం. వీళ్ళు ఈ 2 ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఎవరికైతే వేసినామో వాళ్ళకి ఆ పదవులు ఈ మళ్ళా రొటేషన్ చెప్తాం. రేపు 2 ఏళ్ళ తర్వాత కొత్త టీం వస్తుంది. మళ్ళా రేపు సింగిల్ విండో కావచ్చు, ఇది కావచ్చు, మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాం మనం. కాబట్టి దయచేసి మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారో ఆ ఏదైతే సంక్షేమ పథకాలు ఒకటి ఇంప్లిమెంట్ అవుతాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ₹1 దగ్గర ఖాళీ చేసేసాడు. దగ్గర 7,000 లక్షల కోట్లు అప్పులు చేసేసాడు. ఈరోజు పెన్షన్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఈ విధంగా పెన్షన్ ఇస్తున్నాం మీకు తెలుసు సబ్జెక్టు. ఎంత డబ్బు ఇస్తున్నామో పెన్షన్లకు. తర్వాత గ్యాస్ సంబంధించి 3 సిలిండర్లు ప్రకటించినారు. దగ్గరలో పిల్లలు చదువుకునేదానికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది డబ్బు ఇచ్చే కార్యక్రమం కూడా దగ్గరలో మొదలు పెడతా అని చెప్పి చంద్రబాబు గారు డేట్ ఇచ్చినారు. రైతులకు సంబంధించి ఏదైతే మన పాస్బుక్ కింద ఇస్తామని చెప్పి అది కూడా వేస్తారు. కొంచెం ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది తప్ప వీకన్ అయితే లేదు. రాష్ట్ర పరిస్థితి 7,000 లక్షల కోట్లు అప్పులు చేసేసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరినీ చర్య చేస్తున్నాడు ఆయన, ఒకరిని కాదు. దానివల్ల ఆయన 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే పార్టీ బాగుంటుంది. గుర్తు పెట్టుకోండి. మీకు చెడ్డ పేరు వచ్చిందంటే గ్రామాల్లో అది డైరెక్ట్ గా నాకే వచ్చేది. మనం ఆ గుర్తు పెట్టుకోవాలి. మనం అందరం కూడా ఏ గ్రామం ఆ గ్రామం చూసుకోండి దయచేసి. పక్క గ్రామంలో పెత్తనం మనకు అక్కడ ముందు మన గ్రామంలో పెత్తనం చేసి చాలు. ఆ 10 మందికి పలకండి, 10 మందికి సహాయం చేయండి ఆ గ్రామంలో. అది మనం చేయాలి. ఎంతసేపు ప్రభుత్వం పైనో ఇంకో తప్పులు ఎత్తి చూపించేది కాదు. మనం ఏం సర్వీస్ చేస్తున్నా ప్రజలకు అనేది ఆలోచించాలి అందరూ. మీరు మనం ఎంతమందికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెన్షన్ రాదా, ఎండిపోతా మాట్లాడి పెన్షన్ ఇప్పించే కార్యక్రమము, ఇండ్లు ఇప్పుడు రాసుకుంటున్నారు, ఇండ్లు ఇస్తాం, పట్టాలు ఇస్తాం, అన్ని మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీకు రేపు 2012-13 గుర్తుంటుంది. అందరూ సీఎం ఉండేటప్పుడు 80 సర్పంచులు, మనం 70 సర్పంచులు గెలిచినాం. 2014 ఎలక్షన్ ఏమైంది? సర్పంచులు అంతా మనమే లెక్కకేమో మనం ఎమ్మెల్యే కోరుకోవడం జరిగింది 2014. కాబట్టి మనము రేపు అన్ని సర్పంచులు కానీ, మండలాలు కానీ, జడ్పీటీసీలు కానీ గెలవాలి. ఆ రోజు క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి ఎవరికి అవకాశం వస్తుందో మీరు కలుపుకొని పోయే దాన్ని బట్టి మీకు దీపాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఊరికే పరికరాలు మాటలు రోడ్లలో మాట్లాడుకొని అందరితో కొట్లాడితే పెట్టాలనే అభిప్రాయం వచ్చినప్పుడు మిమ్మల్ని పెట్టకూడదని చెప్పేవాడు 10 మంది అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. నాయకులు అందరూ కూడా మనం జాగ్రత్తగా 10 మందిని కలుపుకొని పోయి మీ పేరు చెప్పే స్థాయికి ఎదగాల నాయకులు. మండలాల్లో మనం కొట్లాడుకుంటా బద్దలు చేసినప్పటి నుంచి పక్క గ్రామంతో మధ్యస్థమే, ఇంకో గ్రామంతో మధ్యస్థమే, ఇంకో గ్రామంతో మధ్యస్థమే. నువ్వు ఎట్లా మండల నాయకులు అవుతావు? రేపు జడ్పీటీసీకే నిలబడతాడు ఎవరో ఒకడు. నువ్వు అందరితో కొట్లాడితే నీకు ఓట్లు వేపిస్తారు కదా. అన్ని గ్రామాల్లో రేపు ఎట్లా వేపిస్తాను చెప్పండి. సర్పంచి 10 మందితో బాగుండే నా గ్రామంలో. ఇప్పుడు ఏమైందంటే అధికారం లేనప్పుడు వైసీపీతో కొట్లాడుతున్నా బాగా లేదు. అధికారం వచ్చినాక మీరు గెలుచుకుంటా ఉన్నారంటే అదేదో రాజ్యం వచ్చేసినట్లు, అదే మనం రాజులు అయిపోయినట్లు ఆ గ్రామం ఏదో మనం పెత్తనం చేయాలా? పెత్తనం చేయలేదు, ప్రజలకు సేవ చేయాలి.